ప్రభు ప్రైమ్ పొలిటికల్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఒక విషాదకరమైనటువంటి వార్త ఈరోజు మనం వింటున్నాం. సైఫ్ అలీ ఖాన్పై 6 కత్తిపోట్లు. మీరు చూస్తూ ఉంటే ముంబై నగరంలో హల్చల్ జరుగుతున్నటువంటి విషయం. సైఫ్ అలీ ఖాన్కి ఒక 6 కత్తిపోట్లు, ముఖ్యంగా గొంతులో ఒకటి, నడుంపై ఒకటి ఈ కత్తిపోట్లు జరిగాయి. అయితే ఇది ఒక విషాదకరమైన సంఘటన. దీనిపై అనేక మంది ప్రముఖులు బాధని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఒక వైద్యుడిగా, ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఇది ఏ రకమైనటువంటి పరిస్థితులు దారితీస్తుందో ఒకసారి అధ్యయనం చేద్దాం. ఇప్పుడు మెడకి జరిగినటువంటి కత్తిపోటు, మెడలో జరిగినటువంటి కత్తిపోటు, మెడ చుట్టూ, ముఖ్యంగా మనకి మెడ చుట్టూ క్యారోటిడ్ రక్తనాళాలు, క్యారోటిడ్ ఆర్టరీస్ అనేవి బ్రెయిన్కి రక్త సరఫరా చేస్తూ ఉంటాయి. అదేవిధంగా బ్రెయిన్కి సంబంధించిన మరి నరాలు కూడా, గొంతు దగ్గర నుంచి బ్రెయిన్కి సంబంధించిన నరాలు కూడా పైకి వెళ్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే పైనుంచి కిందకి మరి రక్తనాళాలు ప్లస్ బ్రెయిన్కి సంబంధించిన నరాలన్నీ కూడా కిందకు వస్తూ ఉంటాయో ఇవి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ పార్ట్స్ డ్యామేజ్ అవుతాయో, బ్రెయిన్కి సంబంధించి కానివ్వండి, రక్తనాళాలు కానివ్వండి, ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో, ఇలాంటి పార్ట్స్ డ్యామేజ్ అవుతాయో అప్పుడు అక్కడ హెమటోమా, రక్తపు గడ్డలు ఫామ్ అయ్యే అవకాశం ఉంది. బ్రెయిన్కి రక్తనాళాలు కనుక వెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ పూడికలతో కూడుకున్నటువంటి లేదా క్లాటెడ్ బ్లడ్ తోటి కనుక బ్రెయిన్కి రక్తం సరఫరా అయితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ నరాలు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో ఆ పర్టికులర్ నరాలు, డ్యామేజ్ అయినటువంటి పర్టికులర్ నరాల వల్ల అక్కడ పారస్థీషియా, అనస్థీషియా అంటే నమ్నెస్, స్పర్శ లేకపోవటం, నమ్నెస్గా ఉండటం, అనీజీగా ఉండటం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది బ్రెయిన్కి మరి తర్వాత అక్కడ ఉన్నటువంటి రక్తనాళాల, గొంతుకున్నటువంటి రక్తనాళాల సరఫరా కానివ్వండి, లేదు నరాలకు సంబంధించిన సరఫరా కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇంతేకాకుండా మీరు గమనిస్తే ఏదైతే నడుముకి కత్తి గుచ్చుకుందో, నడుము కత్తి గుచ్చుకుంటున్నప్పుడు నడుములో ఉన్నటువంటి ఆ డిస్క్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. బ్రెయిన్ నుంచి మన బ్రెయిన్ చుట్టూ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి డయామీటర్, డ్యూరామీటర్, పయామీటర్, ఈ 3 కవచాల లోపల, బయట స్కల్ తోటి లోపల భద్రంగా బ్రెయిన్ ఉంచబడుతుంది. ఎప్పుడైతే ఈ భద్రంగా ఉన్న బ్రెయిన్ చుట్టూ, దాని చుట్టూ ఫ్లూయిడ్ కూడా ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ షాక్ అబ్జర్వర్లా సహాయం చేస్తుంది, దోహదపడుతుంది. అటువంటి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ కిందకి నడుం వరకు కూడా ఈ ట్రాక్స్లో వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్కి లీకేజ్ పడవటం వల్ల లీకేజ్ జరుగుతుందో, ఆ లీకేజ్ అవ్వటం వల్ల ఎప్పుడైతే ఆ పార్ట్స్లో లీకేజ్ స్టార్ట్ అవుతుందో, లీకేజ్ అయినటువంటి ఆ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, ఇప్పుడు ప్రస్తుతం ఆ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ లీక్ అవుతున్నట్టుగా వార్తలు సెన్సేషన్గా వినిపిస్తున్నాయి. ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ లీకేజ్ వల్ల కళ్ళు తిరగటం, గిడ్డినెస్ ముఖ్యంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గిడ్డినెస్సే కాదు, ఇంకా బ్లడ్ ప్రెషర్ 120/80 నార్మల్గా ఉండేది, అంతకంటే తక్కువగా బ్లడ్ ప్రెషర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో బ్లడ్ ప్రెషర్ ఒకటి తక్కువ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్తో పాటుగా గిడ్డినెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైనా నర్వ్స్ కనుక డ్యామేజ్ అయితే ఆ ఏరియాస్లో, ఆ పర్టికులర్ నర్వ్స్, కాలుకి వెళ్ళే నర్వ్స్ డ్యామేజ్ అయితే ఆ నర్వ్స్కి బలం లేకుండా పోవడం, ఆ నర్వ్స్కి బలం లేకుండా పోవడం వల్ల ఆ కాళ్ళు స్పర్శ లేక కోల్పోవడం కానీ, బలహీనంగా ఉండడం కానీ, వీక్నెస్ రావడం కానీ, కాళ్ళు చేతులు పడిపోయేటువంటి అవకాశాలు జనరల్గా కాంప్లికేషన్స్గా పరిగణించవచ్చు. సో ఇవన్నీ కూడా ఈ యొక్క సైఫ్ అలీ ఖాన్ జరిగేటువంటి ఈ దాడిలో ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్స్ దాని మీద గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు బాగు చేయడం కోసం. అయితే ఆఫ్టర్ 15 days కానీ 1 month కానీ అసెస్మెంట్ చేసిన తర్వాత ఎంతవరకు ఇవి డ్యామేజ్ అయినాయి, ఎంత డ్యామేజ్ అయినాయి, దీనివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఈ కాంప్లికేషన్స్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయాల్ని డాక్టర్లు ఆఫ్టర్ అసెస్మెంట్, ఈ సర్జరీస్ అయిపోయిన తర్వాత అసెస్మెంట్ తర్వాత తెలుసుకోబడతాయి. అంటే ఆ నరాలు ఎంత డ్యామేజ్ అయినాయి, రక్తనాళాలు ఎంత డ్యామేజ్ అయినాయి, ఏ ఏరియాస్లో స్పర్శ లేకుండా పోయింది, ఏ ఏరియాస్లో మరి నమ్నెస్ ఉంది, ఏ ఏరియాస్లో ఎక్కువగా, ఏ స్థలాల్లో ఎక్కువ పెయిన్ వస్తుంది, తర్వాత ముఖ్యంగా వీళ్ళ జీవనోపాధి యాక్టింగ్ కాబట్టి డాన్సింగ్ ఇవన్నీ కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. నడుము నొప్పి, కూర్చుంటే నొప్పి, నించుంటే నొప్పి, డాన్స్ చేస్తే నొప్పి, ఇలా నొప్పులు వచ్చేటువంటి అవకాశం అనేకమైనటువంటి ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా దీన్ని ఎదుర్కొంటారు, ఈ 15 నుంచి 30 రోజులు జరిగేటువంటి మెడికల్ అసెస్మెంట్లో అనేక విషయాలు బయటపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది తన జీవనోపాధి అయినటువంటి యాక్టింగ్ మీద ఇబ్బంది కలిగించేటువంటి అంశమే. అయితే జనరల్గా ఈ ఫిజియోథెరపీ
ఈ సర్జరీస్ అన్ని అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ లాంటివి చేయటం ద్వారా, అనేకమైనటువంటి ఇతర ఎక్సర్సైజులు చేయటం ద్వారా వీటిని నివారించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ కాంప్లికేషన్స్ని కూడా ఫేస్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. దీని ద్వారా ఈజీగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం ఆశిద్దాం. మరి ఈ విషాదకరమైన విషయం బాలీవుడ్ని కలిసివేసి ఉండవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ తోటి సైఫ్ అలీ ఖాన్ గారు బాగోవాలని, ఈ యొక్క విపత్తు నుంచి బయటపడాలని ఆ దేవుని ప్రార్థిద్దాం. నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, పొలిటికల్ అనలిస్ట్.